మన త్రియేక దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగున కాక. మండలకాల దినములలో 13వ దినము ఈ ఒక ఉదయకాల ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి నిన్నటి దినమందు శత్రువుని ప్రేమించుట, రాడికల్ లవ్ గురించి మరి మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. మరి నేటి దినమందు ప్రార్థన, దేవునితో బంధము లేదా అనుబంధము, మరి ప్రార్థనను గురించినటువంటి మరి యొక్క అంశంపై దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఈ యొక్క వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగములు మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము నుండి 15వ వచనము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు, అదేవిధంగా కీర్తనల గ్రంథము 141వ కీర్తన. మరి యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు మరి కొండ మీద తాను ప్రసంగించినటువంటి ఆ యొక్క ప్రసంగము, మరి ఇంతకుముందు దినాల్లో మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి రీతిగా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మరి నేటి దిన ధ్యానాంశం కూడా భాగమై ఉన్నది. కొండ మీద యేసుక్రీస్తు వారి యొక్క మరి ప్రసంగంలో ముఖ్యంగా యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పినటువంటి ఈ యొక్క ప్రార్థనే మన ఆత్మలకు మరి ప్రాణాధారమై ఉన్నాయి కనుక ఆ అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి యేసుక్రీస్తు వారిని గమనించినట్లయితే ఆయన యొక్క మరి 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే ప్రతి పనికి ముందు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన సంపూర్ణ మానవుడిగా ఆయన అనుదినము ఆయన చేయబోయేటువంటి ముఖ్యమైనటువంటి ప్రతి పని, ఉదాహరణకు శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవటము, ఇటువంటివన్నీ కూడా ఆయన ప్రార్థన చేసి మరి ఆ యొక్క కార్యక్రమాలను చేయటము, ఈ విషయాలు మరి మనము లూకాసు వార్తలో మరి గమనించగలం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు శిష్యులకు మనందరికీ మరి ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆయన నేర్పించటం మనం చూస్తున్నాం. అదేవిధంగా యెషయా గ్రంథంలో మరి మనం గమనించినట్లయితే ఎప్పుడు ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించగలం. అదేవిధంగా మరి కీర్తనలలో మనం గమనించినట్లయితే ఎందుకు ప్రార్థన చేయాలి అనేటువంటి ఈ 3 విషయాలు మరి మనము గ్రహించగలం. మొదటిగా మరి ఏ విధంగా ప్రార్థన చేయాలో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు తెలియచేయటం మనం చూస్తున్నాం. మరి ప్రార్థన ఏ విధంగా మనకు సహాయపడుతుంది, ఎందుకు ప్రార్థన చేయాలి, దానికంటే ముందు ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. మరి ఒక తండ్రి బిడ్డల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంటి బయట ఒక సమోసాల బండి వెళ్తూ ఉంటే వెంటనే పిల్లలకు బాగా సమోసాలు ఇష్టమని చెప్పి సమోసాల బండి వాడిని పిలిచి కొనేసేసి పిల్లలకి సమోసాలు ఇచ్చారు. ఆ తర్వాత ఐస్ క్రీమ్ బండి వచ్చింది, ఐస్ క్రీమ్ కొని పిల్లలకి ఇచ్చాడు. ఆ తర్వాత వేరుశనగ బండి వచ్చింది, వేరుశనగ విత్తనాలు కొని ఇచ్చేసేస్తాడు. ఈ విధంగా మరి తండ్రి ఊరక కొనిస్తూ ఉంటే, పిల్లలు ఊరక తినపెడతా ఉంటే, మరి తండ్రికి కుమారులకు అలా తండ్రికి బిడ్డలకు మధ్య ఏ విధమైన బంధం ఉంటుంది? ఆయన కొనిస్తాడు, వీళ్ళు తిని పెడతారు, ఈ మధ్యలో వారికి ఎటువంటి బంధము ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలే, పప్పా నాకు అది కావాలంటే తల్లిదండ్రులు ఇది నీకు మంచిది కాదు, ఇది నీకు మంచిది, ఏది అవసరమో అది చేస్తారు, ఏది మంచిది కాదో అది చేయరు. అదేవిధంగా పిల్లలు కూడా, నాన్న ఇది భలే ఉంది, నాన్న నాకు ఇది కొనిచ్చావు, థ్యాంక్ యూ. సో ఈ విధంగా వారు మాట్లాడుకుంటూ వారిద్దరి మధ్య, తల్లిదండ్రులకు అదేవిధంగా పిల్లలకు మధ్య సంభాషణ అనేటువంటి, వారి మధ్య బంధం అనేటువంటి ఉంటుంది, అన్యోన్యత అనేటువంటిది మరి చాలా బాగా ఉంటుంది. సో తండ్రి కూడా మనము ఆయనతో ఎల్లప్పుడూ ఈ యొక్క బంధాన్ని కలిగి ఉన్నాడనేటువంటి విషయాన్ని ఈ చిన్న ఉదాహరణ ద్వారా మరి మనం గ్రహించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా తండ్రితో మరి మనము ప్రార్థన చేయాలో అని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము
పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో ఇక్కడ 5వ వచనంలో యేసుక్రీస్తు వారు అంటున్నారంటే, పరిసయ్యుల వలె మీరు ప్రార్థన చేయొద్దు, శాస్త్రుల వలె మీరు ప్రార్థన చేయొద్దు. వారు ప్రార్థించేటప్పుడు ఏం చేస్తారట, వారు మరి అందరు కనపడాలి, మేమెంత ప్రార్థనా పరులమో, మేమెంత భక్తి పరులమో మరి అని జనులు వారిని గుర్తించాలని చెప్పి మరి బయట ఆ యొక్క సమాజ మందిరము లేదా యొక్క ప్రార్థనా స్థలాల వెలుపట వారు నిలబడి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఈ యొక్క ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అని చెప్పి మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు సెలవిస్తాను. సో వారి వలె మనము ఏదో గొప్ప గొప్పగా అరుపులు కేకలు వేసి నేనట్లా నేనిట్లా నేను అది చేశాను ఇది చేశానని చెప్పి పెద్ద పెద్దగా అరిసి చేయటం వలన వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే మనుషులు మమ్మల్ని గుర్తించాలి, మనుషుల్లో మాకు గుర్తింపు కావాలి అని వారి యొక్క ఆరాటం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, వారి ఫలము వారు పొంది ఉన్నారు. అంటే మనుషులు గుర్తించిన దానిని దేవుడు గుర్తించడు. దేవుడు నిన్ను నన్ను గుర్తించాలంటే, దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించాలంటే అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పుచున్నటువంటి ఆ యొక్క విధానము ఏ విధంగా మనం ప్రార్థన చేయాలట, గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున మీ తండ్రికి మరి హృదయాంతరంగంలో నుండి కేక వేయమంటున్నాడు. అబ్బా తండ్రి, నాయనా తండ్రి, హృదయాంతరంగంలో నుండి మరి ఆ యొక్క కేక వేయాలి. కానీ మనుషులు విన్నటువంటిది దేవుడు వినడు. ఏదైనా సరే, మన పాటలు పాడేప్పుడు కానివ్వండి, స్తుతి ఆరాధన చేసేటప్పుడు కానివ్వండి, మరి ఏ విషయంలో ప్రార్థన చేసేటప్పుడు కానివ్వండి, మనుషుల్లో ఉన్నప్పుడు. తర్వాత 7వ వచనంలో కూడా అవే అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఏయో పెద్ద పెద్ద కేకలు వేసేసి మరి ఏయో గొప్ప గొప్ప పదజాలాలు విని అన్యజనులు ఏయో అడుగుతూ ఉంటారు, వారి వలె మీరు ఉండొద్దు. మరి మీరు మీ హృదయాంతరంగంలో నుండి నిజమైనటువంటి ఆ యొక్క ప్రార్థనను మీరు చేయాలని చెప్పి మరి యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. సో వ్యర్థమైనటువంటి మాటలు కాదు, కానీ దేవుని యొక్క రాజ్య వారసులమైనటువంటి మరి మనందరము కూడా వారి వలె కాకుండా తండ్రికి మన హృదయాంతరంగంలో నుండి నిజమైనటువంటి ప్రార్థన చేయాలని చెప్పి, తల్లిదండ్రుల మధ్య ఎటువంటి బంధము ఏదైతే సంభాషణ ఉంటుందో ఆ విధంగా మరి మనం కూడా కలిగి ఉండాలని చెప్పి మరి దేవుడు మరి యేసుక్రీస్తు వారు ఈ విషయాలని తెలియజేయటము మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మరి ఆ యొక్క పరలోక ప్రార్థన, యేసుక్రీస్తు వారు నేర్పినటువంటి ప్రార్థన అంతా కూడా చూసినట్లయితే అనుదినము అనుక్షణము దేవునిపై మనము ఆధారపడాలి. పరలోకమందున్నటువంటి మా తండ్రి, పరలోకంలో మీ చిత్తం ఏమై ఉన్నదో భూమి మీద మా మధ్య ఆ మీ చిత్తము నెరవేరునుగాక. అదేవిధంగా మాకు కావలసినటువంటి ఆహారము మాకు దయచేయము. అదేవిధంగా మరి మీరు మమ్మల్ని క్షమించండి, మరలా మేము మా యొక్క మరి సహోదరులని ఇతరులను మేము క్షమించలాగున మీరు మా పాపములను క్షమించండి. ఇప్పుడు అనుదినము అనుక్షణము దేవునితో ఈ విధంగా అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, ఈ విధంగా ప్రార్థించాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు నేర్పుతున్నారు. మరి ముఖ్యంగా మరి దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము, దుష్టుని నుండి తప్పించుము. ప్రతి విషయంలో మరి మనము ఈ విధంగా తండ్రిపై ఆధారపడాలని చెప్పి యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి యెషయా గ్రంథము మనం గమనించినట్లయితే ప్రార్థనను మనము మరి దేనికోసము ఎప్పుడు ప్రార్థన చేయాలి, దేనికోసం ప్రార్థన చేయాలని చెప్పి మరి ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే మరి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలను,
దుష్టులు తమ తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. సో ఇక్కడ ఒక టైం ఫ్రేమ్ ఇస్తున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయనను వెదకండి. సో మనం కూడా ఈ లోకంలో గమనించినట్లయితే మన యొక్క జీవిత కాలము చాలా కొద్దిది. 70 లేక 80 సంవత్సరాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ముఖ్యంగా క్రైస్తవులమైనటువంటి మనము, మరి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము కూడా మరి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. కొద్ది కాలం మాత్రమే ఆయనను మరి మనము వెంబడించగలము. కనుక ఆయన దొరికినటువంటి ఈ కాలంలోనే, లేదా మన తుది శ్వాస వరకు, లేదా ప్రభు రాకడ వరకు బహు కొద్ది కాలమే మన ముందున్నది. సో దేవుడు మనకు దొరికే కాలంలో ఆయనను మరి మనము అర్థం చేసుకొని ఆయనను ప్రార్థించి నిజమైనటువంటి మారు మనసు కలిగి అనుక్షణము ఆయనపై ఆధారపడి జీవించాలని వాక్యము సెలవిస్తూ ఉంది. సో దేని నిమిత్తం మనం ప్రార్థన చేయాలయ్యా అంటే, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, ఆ విధంగా మరి దుష్టులు తమ తలంపులు మానవలెను. ఇక్కడ మార్గములు, వారి క్రియలు, వారి చేష్టలు, వారి పనులు మరి భక్తిహీనులు మానుకోవాలి. దుష్టులైనటువంటి వారు తమ యొక్క తలంపులను, మరి ఆ యొక్క తలంపులు ఈ యొక్క చెడు నడతకు మనలను దారి తీస్తుంది. కనుక ఈ యొక్క తలంపులు కూడా మానుకోవాలి అని చెప్తున్నాడు. ఆ విధంగా మానివేసి యెహోవా వైపు తిరిగిన ఎడల అప్పుడు ఆయన వారి మీద జాలి పడతారంటున్నాడు. సో మనకు సమయము చాలా కొద్దిగా ఉన్నది. కనుక మరి మనము యెహోవా వైపు తిరిగి ఈ యొక్క చెడు మార్గమును లేదా చెడు తలంపుల్ని విడిచిపెట్టి కృప కోసము, ఆయన దయ కోసము ఆయన వైపు తిరగాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా మరి మనము కీర్తనల మరి గ్రంథము 141 కీర్తనను గమనించినట్లయితే అక్కడ ప్రార్థన ఒక ధూపము వలె, అదేవిధంగా ఈ యొక్క ప్రార్థన మన యొక్క నోటిని కాపాడుకోవటానికి, మన యొక్క ఆత్మను కాపాడుకొనటం కోసము చేయాలని చెప్పి ఇక్కడ వాక్యం సెలవీయటం మనం చూస్తున్నాం. మరి యొక్క కీర్తనలు 141 గ్రంథం గమనించినట్లయితే మరి అక్కడ అబ్షాలోము తండ్రి అయినటువంటి దావీదుని చంపాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు దావీదు పారిపోయి అక్కడ మరి ఆయన ఆ ప్రాంతానికి, ఆ యొక్క మందసానికి దూరంగా ఉన్నాడు. ఆ విధంగా మందసానికి దూరంగా ఉన్నప్పుడు దావీదు మరి ఇక్కడ వేదనతో తండ్రికి, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. ఎందుకంటే ఆ యొక్క మందసము గుడారంలో ఉన్నది. ఆ యొక్క గుడారములో అనుదినము మరి ఆ యొక్క ఇన్సెన్స్, ఆ ధూపాన్ని మరి వేస్తూ ఉండేవారు. అదేవిధంగా ప్రతిదినము మధ్యాహ్నం 3 గంటలకు బలులు అర్పించేటువంటి వారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము లేదా బలి వలెను నీ యొక్క దృష్టికి అంగీకారము అగునుగాక. సో మన ప్రార్థన ఎందుకు? మొదటిది దేవునికి అది ధూపము వలె ఉండాలి, రెండవది నైవేద్యము వలె మరి ఉండాలి అని చెప్పేసేసి మరి ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ విధంగా జరిగినప్పుడు 3వ వచనము కీర్తనలు 141:3, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. సో ఇక్కడ నోరు, పెదవుల గురించి 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. 4వ వచనము, పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. నోటిని గురించి, పెదవుల గురించి 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. మనస్సుని గురించి, ఆత్మను గురించి 4వ వచనంలో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన అది మరి ధూపముగాను నైవేద్యముగాను ఉండాలి. అదేవిధంగా పెదవులను, నోటిని కాపాడుకుంటూ హృదయపు తలంపు, ఎందుకంటే హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని మనము గ్రహించి దాన్ని కాపాడుకొనుట కొరకు అంటున్నాడు, కాపాడుకొనుట కొరకు మరి ఈ విధంగా ప్రార్థన చేయాలి అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. మరి మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మండల కాల ధ్యానము, ఈ యొక్క లెంట్ డేస్లో ప్రారంభంలో
మరి మనం ధ్యానం చేసుకున్నటువంటి ఆ యొక్క మాట యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనాలు మనం గమనించినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు గనుక ఆయన చేయనుద్దేశించినటువంటి ఆ కీడును మరి ఆయన చేయక ఆయన పశ్చాత్తాపడతాడు. చూడండి ఎంత గొప్ప మాట. సో కనుక మనము మన యొక్క వస్త్రాలను కాదు, హృదయములను చింపుకొని నిజ పశ్చాత్తాపము, నిజమారు మనస్సు కలిగి, లూకాసు వార్తలో కూడా 18వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఒక పరిసేయుడు ఉన్నాడు, ఒక శాస్త్రి ఉన్నాడు. ఒక పరిసేయుడు ఉన్నాడు, ఒక సుంకరి ఉన్నాడు. మరి పరిసేయుని యొక్క ప్రార్థన మనం గమనిస్తున్నాం. ఆయన విస్తారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. నేను అది చేశాను, నేను ఇది చేశాను, అట్లా చేశాను, లోకస్తుల వలె మాట్లాడుతున్నాడు. కానీ యొక్క సుంకరి ఆయన దేవాలయము దగ్గరకు కూడా సమీపించకుండా ఆ ఆవరణములో వెలుపట ఉండి ఎలుగెత్తి, అయ్యా నేను ఆకాశం వైపు తలెత్తటానికి కూడా, నీ వైపు చూడటానికి కూడా నాకు ఆ ధైర్యం లేదయ్యా అని చెప్పి ఎంతో మరి వినయ విధేయతలతో, మరి ఎంతో తగ్గింపు స్వభావముతో, దేవా నన్ను క్షమించు, నన్ను కరుణించు, నేను పాపిని అని చెప్పి మరి ఆయన ఒప్పుకుంటాం మనం చూస్తూ ఉన్నాం. సో మనం కూడా ఏ విధంగా ఉన్నాం, మన యొక్క మరి ప్రవర్తన ఈ యొక్క పరిచయులు శాస్త్రుల వలె, వేషధారుల వలె మనుషుల కోసము, మనుషులు చూడాలని చెప్పి దేవునికి ప్రార్థిస్తూ ఆయన్ని వెంబడిస్తున్నామా, లేదా ఆయన మంచితనాన్ని గ్రహించి మన యొక్క హృదయములను చింపుకొని ఆ సుంకరి వలె మరి ప్రార్థన చేస్తూ ఉన్నామా? మరి మన యొక్క అనుదినము మన యొక్క నోటిని, మన పెదవులను, మన యొక్క హృదయాన్ని కాపాడమని దావీదు భక్తుడు మరి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ అనుదినము అనుక్షణము ఆయన కృపపై, ఆయన యొక్క మరి సన్నిధిని వేడుకుంటూ ఆయన మీద ఆధారపడి మనము మరి అనుదినము దేవుడు మరి పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మన ద్వారా మరి ఆ విధంగా ఒప్పుకోలును మనకు అనుగ్రహించి ప్రభు సన్నిధిలో ఆయనతో మరి మనం ఈ విధంగా మొరపెట్టుట ద్వారా ఈ యొక్క గొప్ప ధన్యతను మరి మనందరం పొందుకుందాం. ఆ విధంగా ఉండునట్లు దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహామహిమల రాజా, ఈ సమయంలో మీ ప్రియబిడ్డలు మా తండ్రి మీ యొక్క పాదాలు పట్టుకుంటున్నాం. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి మరి ఏ విధంగా ప్రార్థించాలో మరి శిష్యులకు నేర్పించి ఉన్నారు. అదేవిధంగా మా తండ్రి నాయన మరి మీ ప్రియకుమారుడు నాయన తిరిగి మీ సన్నిధానంకు వచ్చి నాయన ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మని లోకంలోనికి పంపినప్పుడు పరిశుద్ధాత్ముడు మాలో మా తండ్రి ప్రేరేపించిన కొలది మమ్మల్ని మేము అర్థం చేసుకొని నాయన మరి మీ దగ్గర మా తండ్రి మమ్మల్ని నాయన మేము అర్పించుకుంటూ మీపై ఆధారపడి నాయన మరి ఈ విధంగా నాయన ప్రార్థన ద్వారా మరి మీ యొక్క కాపుదలను, మీ భద్రతను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీ సన్నిధిలో వర్ధిలో భాగ్యమును మా అందరికీ దయచేయమని మరి ఈ యొక్క వర్తమానంలో వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మికిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దివ్య సన్నిధి మీకు సదా తోడేయండి. ప్రార్థనాత్మతో నింపి ఆయనపై ఆధారపడి జీవించినట్లు ఆయన కృప మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.